పెటా ఉద్యమకారిణిగా జల్లికట్టు విషయంలో నిరసన భావాన్ని ప్రదర్శించిన త్రిష ఆ తర్వాత తమిళుల దాటిని తట్టుకోలేక తాత్కాలికంగా తన ట్విట్టర్ అకౌంట్ ను డియాక్టివేట్ చేసింది. ఈ విషయాన్ని పోస్ట్ చేసిన ఆమె సైడ్ అయింది. ట్విట్టర్ లో ఈమెకు దాదాపు 32 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. తన ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైందని త్రిష మొదట ప్రకటించింది. ఈ విషయమై ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. ఆ వెంటనే డియాక్టివేట్ అంశాన్ని ప్రకటించింది. జల్లికట్టును వ్యతిరేకించిన త్రిషపై తమిళులు తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. తను కూడా తమిళురాలినేనని ఆమె ప్రకటించినప్పటికీ వారు తగ్గలేదు. జల్లికట్టు సమర్థకుడు అయిన కమల్ హాసన్ స్పందించి త్రిషను వదిలేయాలని ఆమెపై విరుచుకుపడుతున్న వారికి సూచించారు. త్రిష అభిప్రాయం పట్ల ఒకంత వ్యంగ్యంగా స్పందిస్తూనే ఆమెను వదిలేయాలని కమల్ ట్వీట్ చేశాడు. ఏదేమైనా త్రిషకు భావస్వేచ్ఛ ఉంది. ఆమె తన అభిప్రాయాన్ని చెప్పింది, చట్టబద్ధంగానే మాట్లాడింది. అలాంటి అమ్మాయిపై ఈ విధమైన దాడి మాత్రం సమర్థనీయం కాదు. త్రిష ఇప్పటికీ తన అభిప్రాయాలకు కట్టుబడి ఉండడం అభినందనీయమే.